దేవుడు మెచ్చేది ధర్మ మార్గాన్ని. మనిషికి కోరికలు అనంతం. జీవితం నీటి బుడగ వంటిదని తెలిసి కలకాలం బతకాలనుకుంటాడు. నిరంతరం సుఖాలు తేలియాడాలని తపిస్తాడు. తేలిగ్గా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు. భగవంతుడు దయ ఉంటే తన కోరికలు తీరుతాయన్న స్వార్థంతో పూజిస్తాడు. భగవంతుడు దయామయుడు. అందరి ప్రార్థనలు వింటాడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. నిస్వార్థంగా భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు. కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణుడు బ్రహ్మదేవుని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు. రావణుడు 1000 సంవత్సరాల తపస్సు పూర్తి కాగానే ఒక తలను పూర్ణావతి కావిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేసి తన 10వ తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు. అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకోమంటాడు బ్రహ్మ. మానవులు తనకు గడ్డిపరక వంటి వారని కనుక దేవతలు, గరుడ, గాంధవ్య, పన్నాగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన 9 తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు. కుంభకర్ణుడు గ్రీష్మ ఋతువులో అగ్ని మధ్యలో నిలబడి, వర్ష ఋతువులో వానలో తడుస్తూ, శిశిర ఋతువులో నీటి నడుమ నిలబడి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు. సరస్వతీదేవిని కుంభకర్ణుని నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిర్దుర కావాలంటూ కుంభకర్ణుడు అంటాడు. తదాస్తు అంటాడు కమలనాసుడు. విభీషణుడు ఒంటికాలపై నిలబడి 5,000 సంవత్సరాలు సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో 5,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకోమంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మం మందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వవస్థాలలో తన బుద్ధి ధర్మ మార్గాన్ని విడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరుతాడు. ముగ్గురు సోదరులు ఒకేసారి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు. లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రామునుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు. భగవంతుడి శరణు వేడుతున్న వారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి. తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుని జరిపించమని కోరుకోవడమే ఆయనను శాసించినట్లవుతుంది. ఆయనను ఒప్పించడం ఎవరికి అసాధ్యం కాదు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడు తెలుసు అన్న రమణ మహర్షి బోధను అర్థం చేసుకున్న వారికి భగవంతుడి కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అవగతమవుతుంది. తృప్తిని మించిన సంపద లేదు. అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందే వారికి జీవితమంతా మూలబాటే. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించే వారికి ఆనందం వెన్నంటే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.